హలో ఫుడీస్, వెల్కమ్ టు స్టామ్స్ కిచెన్. నేను ఈరోజు మీకు ఆలూ చోలే మసాలా ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. దీనికోసం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో, టొమాటో, కొత్తిమీర, బాయిల్ చేసి పెట్టుకున్న శనగలు, ఆనియన్స్, మిర్చి, బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, కరివేపాకు ఇవన్నీ ముందుగా రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆనియన్స్, మిర్చి వేసి స్పైసెస్ అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలండి. తర్వాత టొమాటో కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా కలపాలండి. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ కారం దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. తర్వాత సాల్ట్ కూడా 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలపాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి ఇలా కలపాలండి. తర్వాత ధనియా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని వీటిలో యాడ్ చేసుకోవాలి. తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న శనగల్ని కూడా వీటిలో యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా కలపాలండి. తర్వాత దీంట్లో కొత్తిమీర యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి బాయిల్ చేయాలండి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి ఇలా సిమ్లో పెట్టుకోవాలి. చూడండి, వేడి వేడి ఆలూ చోలే మసాలా కర్రీ రెడీ అయిందండి. ఇది పరాటా, బటర్ నాన్స్, రోటీ, రైస్, బగారా రైస్ దేంట్లో అయినా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.